హాయ్ హలో బ్రో, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో కాస్త చివరి వరకు అయితే వినండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే గనక యూట్యూబ్‌లో వచ్చేసి అల్ ముజైనీ బ్యాంక్ అని ఏదైతే ఉందో చాలా విపరీతంగా అయితే వైరల్ అవ్వడమే కాకుండా ఎక్కువగా సర్క్యులేట్ అయితే అవుతుందనమాట. అంటే వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే గనక వీక్లీ, మంత్లీ అదేవిధంగా డైలీ అంటూ కొన్ని ఆఫర్స్ అయితే పెట్టారు. వాళ్ళ బ్యాంక్ తరపు నుంచి ఎవరైతే డబ్బులు పంపిస్తూ ఉంటారో డైలీ వచ్చేసి కొంతమందికి రూ. 10,000 కొంతమందికొచ్చేసి ఇంకొక గిఫ్ట్స్ అని, ఐఫోన్ అని ఇలా గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. అదేవిధంగా రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే మన ఇండియాకు చెందినటువంటి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక పెద్దాయనకైతే 1,00,000, 2,00,000 కాదు, ఏకంగా రూ. 10,00,000 అయితే విన్ అయితే అయ్యాడు అల్ ముజైనీ బ్యాంక్ ద్వారా. ఈ అల్ ముజైనీ బ్యాంక్ వాళ్ళొచ్చేసి తను ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఆయన దగ్గరికి వెళ్ళేసి మీరు ఎక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారు అంటే గన ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, కొన్ని సంవత్సరాలుగా నేను అల్ ముజైనీ బ్యాంక్ నుంచి డబ్బులైతే పంపిస్తున్నాను అని చెప్పడంతో ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి మీకు ఒక సంతోషకరమైనటువంటి వార్త అయితే చెబుతూ ఉన్నాం. మీకు రూ. 10,00,000 డ్రాలో విన్ అయితే అయ్యారు. ఇక ఈ డబ్బులు మీకే సొంతం అని చెప్పేసి అయితే ఇచ్చారు. రూ. 10,00,000 అంటే గన మనం దాదాపుగా ఇక్కడ ఎవరైనా కానీ గల్ఫ్‌లో వర్క్ చేస్తున్నారంటే గనక దాదాపు ఒక 2 సంవత్సరాల కష్టం డబ్బులనమాట. అయితే ఇది వినంగానే మన వాళ్ళకొచ్చేసి చాలామందికి ఆశ అయితే పుడుతుందా? ఇలా పంపిస్తే గనక మనకు గూడా లక్కీ డ్రాలో డబ్బు తగలొచ్చేమో అని చెప్పేసి. కాపోతే ఇక్కడ ఒక చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి బ్రో. ఏంటంటే గనక మరి ఒక బ్యాంకు తరపు నుంచి రూ. 10,00,000, రూ. 20,00,000 ఇంతింత హై రేంజ్‌లో డబ్బు ఇస్తూ ఉన్నారు అంటే గనక, అంటే నేను ఆ బ్యాంక్ గురించి తప్పుగా ఏం చెప్పడం లేదు. కాపోతే ఏంటంటేనే కాస్త వివరంగా ఆ బ్యాంక్ యొక్క స్టేటస్ ఏంటి? ఆ బ్యాంక్‌ను ఎవరు నియమించారు? అదేవిధంగా స్థాపించినటువంటి వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు? ఇలా ప్రతి ఒక్కటైతే తెలుసుకొనే మీరు బ్యాంకుల నుంచి అయితే డబ్బైతే పంపండి. అలా కావనట్లయితే లాస్ట్ టైం మన ఇండియాలో కూడా చూసాం కదా! నీరవ్ మోడీ అనేటటువంటి వాడు కూడా వజ్రాల వ్యాపారి. డబ్బు నొక్కేసి పారిపోయాడు. అదేవిధంగా కింగ్ ఫిషర్ ఇలా కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకొని పోయేసి పక్క దేశాల్లో సెటిల్ అయ్యారు. ఇంతవరకు మన వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ ఉన్నారు తప్ప వాళ్ళనైతే ఇండియాకైతే తీసుకొని రాలేకపోయారు. ఒకవేళ అదే పొజిషన్‌లో మీరు ఇలా డబ్బు వస్తాదేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరూ వెళ్ళేసి అక్కడే డబ్బులు పంపిస్తూ ఉంటారు కదా! అటువంటి క్రమంలో దసరా సెలవులని అవి ఇవి అని చెప్పేసి 3, 4 రోజులు లేదంటే వారం రోజులు కూడా మన ఇండియాలో సెలవులైతే ఉంటాయి. అటువంటి క్రమంలో ఇలా డబ్బులన్నీ గ్యాదర్ చేసుకొని ఒకవేళ జంప్ అయిపోయారనుకోండి, ఇక్కడ ఒక చిన్న సామెత ఉంది. ఉంచుకున్న దాన్ని నమ్ముకొని ఇంట్లో దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఉంచుకున్నది పోతుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్నది పోతుంది అన్నట్లుగా మీరు రూపాయికి, రూ. 10 కక్కుర్తి పడేసి ఎక్కువ డబ్బులు ఇస్తారనో లేదంటే ఎక్కువ ఆఫర్స్ ఇస్తారో అని చెప్పేసి మీరు పంపించుకున్నారనుకోండి, చివరికి మీకు నెత్తి మీద ఉన్నటువంటి బొచ్చు కూడా ఊడిపోతుంది.